ఒక ఉదయం ప్రభు నన్ను మేల్కొల్పి ఇలా అన్నాడు, లేచి అక్కడ సాబినో క్యానిన్ లో నిలబడు అని. నేను నా చిన్న కాగితం ముక్కను, నా బైబిల్ తీసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అని నా భార్య నన్ను అడిగినది. నాకు తెలియదు, నేను తిరిగి వచ్చిన తర్వాత నేను చెప్తాను అని అన్నాను. లోయలోని కొండ కనుమకు వెళ్ళాను. ఎక్కడైతే పక్షిరాజులు ఎగురుతూ తిరుగుతున్నావో అక్కడికి ఎక్కి వెళ్ళాను. ఒక జింక అతడు నిలబడి ఉండుట గమనించాను. ప్రార్థించుటకై మోకరించాను. నా చేతులు పైకెత్తాను. ఒక ఖడ్గం నా చేతిని తాకినది. నేను చుట్టూ చూశాను. అదేంటి, నేను తప్ప మరొకరు లేరు. ఆ ఖడ్గం ఇక్కడ నా చేతిలో ఉన్నది. కాంతివంతముగా మెరుస్తూ సూర్యకాంతిలో తలతలలాడుతున్నది. అదేంటి అని అనుకున్నాను. నేను అనుకున్నాను, ఇక్కడ ఈ కొండ కనువు పైన మైల దూరములో నా యుద్ధ ప్రజలు లేరు. ఈ విధముగా ఒక స్వరం చెప్పుట నేను విన్నాను. అది రాజు ఖడ్గము. నేనన్నాను, ఒక రాజు ఖడ్గముతో ఒక మనుష్యునితో యుద్ధం చేయును. ఆయన ఆ స్వరము తిరిగి వచ్చి చెప్పినది ఒక రాజు ఖడ్గము కాదు, అయితే రాజు యొక్క ఖడ్గము, ప్రభు యొక్క వాక్యము. చెప్పబడినది, భయపడవద్దు, అది కేవలము 3వ లాగుడు. ఇది నీ పరిచర్య యొక్క రుజువు. ఏమి జరుగుతుందో తెలియదు.